స్వచ్ఛ భారత్ అంటూ నరేంద్ర మోడీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటూ చంద్రబాబు నాయుడు నిరంతరం చేస్తున్న ప్రయత్నంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేస్తున్నది. మనకి ఇళ్ల దగ్గర నుంచి కలెక్ట్ చేసే చెత్తని ఒక డంపింగ్ యార్డ్‌లో పడేయడం ఇంతవరకు అలవాటు. ఆ డంపింగ్ యార్డుల్లో తర్వాత తగలబెట్టడం ఇట్లాంటిది. అయితే ఈ చెత్తకి సంబంధించి శాశ్వత పరిష్కారం అన్నటువంటి దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఎలా అంటే 107 సెంటర్‌లు పెడుతున్నారు స్టేట్ మొత్తం గూడా. అది ఒక జిల్లా, 2 జిల్లాలది తీసుకొచ్చి ఒక చోట పెడతారా? ఒక జిల్లాది ఒక చోట పెడతారంటే, ఒక జిల్లాలో 3, 4 చోట్ల పెడతారు. ఎందుకంటే మనకున్నయి ఇప్పుడు 26 జిల్లాలు. ఇప్పుడు ఇంకో 2 28 జిల్లాలకి 107 అంటే దాదాపుగా 4 దాకా వస్తున్నాయి. సగటును చూసుకున్నప్పుడు 4-5 దాకా వస్తున్నాయి. అలాగా పెడతారు. అయితే అది డంపింగ్ యార్డులు గాదు. చెత్తకి సంబంధించి అక్కడ పోగేసిన తర్వాత వాటిని ఇమ్మీడియేట్‌గా చేసేటటువంటి సెంటర్‌లనమాట. రీసైక్లింగ్ సెంటర్‌లని పేరు పెడుతున్నారు వీటిని. వేస్ట్ మొత్తం గూడా అక్కడికి తీసుకొచ్చి చెత్తని దాంట్లో వెంటనే అక్కడి నుంచి తీసుకువెళ్ళి రీసైక్లింగ్ కంపెనీలతో ఇప్పుడు టై అప్ పెడుతున్నారు. దీనికి ఒక డాష్‌బోర్డ్ పెడతారు. అంటే సింపుల్‌గా, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక పోర్టల్ చెత్తని కొని కరెంటు తయారు చేసేవాళ్ళున్నారు, పిల్లెట్లు తయారు చేసేవాళ్ళున్నారు, యూరియా తయారు చేసేవాళ్ళున్నారు, ఎరువులు తయారు చేసేటటువంటి యూరియా అంటే ఎరువులు తయారు చేసేటటువంటి వాళ్ళున్నారు. దాన్ని రకరకాలుగా చెత్తని వాడుకునే వాళ్ళున్నారు. ఇలా వాడుకునే సంస్థలు ప్రభుత్వాల దగ్గరకొచ్చి బతిమలాడుకుని చెత్తను కొనుక్కునే చెత్తను తీసుకుని, కొనుక్కుని దానికి ఒక పెద్ద సినిమా చేసుకోవాల్సిన అవసరం లేదు. పోర్టల్ పెడుతున్నారు. ఈ పోర్టల్‌లో చెత్త ఎక్కడే 107 సెంటర్‌ల లిస్టు పెడతారు. ఎవరైతే రీసైక్లింగ్ చేసేటటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు దాంట్లోనే అప్రోచ్ అయ్యి, మాకు ఈ చెత్త కావాలి, ఈ ఏరియాలో చెత్త కావాలి, ఈ ఏరియాలో చెత్త కావాలని చెప్తే దానికి అయ్యే ఖర్చు చెప్తారు వీళ్ళు. ఆ ఖర్చు వాళ్ళ దగ్గర నుంచినే వసూలు చేసుకుని మరి చెత్తని అమ్ముతుంది గవర్నమెంట్. దీనికి గాను ఇళ్ళ దగ్గరేమో మరొక వైపు నా చెత్తకి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు పర్ఫెక్ట్‌గా ఇచ్చుకొస్తారనమాట. ఏది రీసైక్లింగ్ ఇట్లాంటి వాటికి సహకరించేటటువంటి దాంట్లో. ఇది ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పెద్ద అడుగు. ఇది సక్రమంగా సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇదివరకటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు దాదాపుగా 10-15 ఏళ్ల క్రితం చూసుకున్నా మనం ఎక్కడికక్కడ మన ఏరియాలోనే మన రోడ్ల మీదనే ఎక్కడో చోట చెత్త పోస్తారు. ఆ చుట్టుపక్కల ఎల్లోళ్ళు నానా నరకము. ఆ తర్వాత ఇది తీసుకెళ్ళి ఊరి చివరన ఎక్కడో పోస్తారు. అక్కడ ఒక నరకం. కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళ కోసం ఆ ఏరియా మార్కెట్ పడిపోతుంది. చెత్త డంపింగ్ యార్డ్ ఉన్న ఏరియాలో మార్కెట్ పడిపోతుంది. అనారోగ్యాల పాలవుతుంటారు. అక్కడ ప్రజలు తిరగబడుతుంటారు. ఇలాంటి సిచ్యుయేషన్స్‌లో ఈవెన్ ఎక్కడికక్కడ రోడ్డు మీద పడేసి చెత్త ఎక్కడ పడేస్తారో ఆ ఏరియా అంతా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకి ఆ పూట తీసేటటువంటి ప్రయత్నం ప్రారంభమైంది. మోడీ సర్కార్ వచ్చాక దాన్ని ఆంధ్రప్రదేశ్‌లో స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసే పని చేస్తున్నారు.